Hi, good evening, all of you. Hi, good evening, bro. Are you able to see my screen? Yes, bro. Okay. Shall we start? Yes, bro. What is Snowflake? Snowflake is a data warehouse component. Snowflake is a data warehouse component. Okay. Already మనం డిస్కస్ చేసాం. Yes, sir. OLAP, OLTP. డేటా వేర్ హౌస్ కాంపోనెంట్స్ అన్ని OLAP కిందకి వస్తాయి. ఎందుకు? హిస్టారికల్ డేటా మొత్తం ఉంటుంది. హిస్టారికల్ డేటా. OLTPలో ఆన్లైన్ ట్రాన్సాక్షనల్ ప్రాసెస్, ఓన్లీ రీసెంట్ ట్రాన్సాక్షనల్ డేటా ఉంటుంది. ఓకేనా? నార్మల్ డేటాబేస్ ఇక్కడికి వస్తుంది, డేటా వేర్ హౌస్ ఇక్కడికి వస్తుంది. స్నోఫ్లేక్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ డేటా వేర్ హౌస్ కాంపోనెంట్. అసలు ఇది ఎలా వచ్చింది? వాట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ స్నోఫ్లేక్? ఒరాకిల్ కంపెనీ తెలుసా మీకు? ఒరాకిల్ కంపెనీ నుంచి కొంతమంది ఎంప్లాయీస్ బయటకు వచ్చి 2012లో ఒక ప్రోడక్ట్ ఎస్టాబ్లిష్ చేయాలని అనుకున్నారు. 2012లో ఎస్టాబ్లిష్ చేశారు ఈ స్నోఫ్లేక్ ప్రోడక్ట్ని. ఓకేనా? ఫస్ట్ ఇది 2012లో వాళ్ళ అరకిల్ నుంచి ఎంప్లాయీస్ వచ్చి కనిపెట్టారు ఆ ప్రోడక్ట్ని. అది లాంచ్ చేయడం వచ్చి ఫస్ట్ 2014లో లాంచ్ చేశారు. స్నోఫ్లేక్ ప్రోడక్ట్ ఈజ్ లాంచ్డ్ ఇన్ 2014 ఇన్ స్టెల్త్ మోడ్ అంటారు. ఎలా లాంచ్ చేశారంటే స్టెల్త్ మోడ్లో లాంచ్ చేశారు. స్టెల్త్ మోడ్ అంటే ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి. ఆ లాంచింగ్ సీక్రెట్గా జరిగింది. 2014లో సీక్రెట్ లాంచింగ్ చేశారు. దాన్ని స్టెల్త్ మోడ్ లాంచింగ్ అంటారు. కొంతమంది ఫిక్స్డ్ కస్టమర్స్ని పెట్టుకొని వాళ్ళకి ఈ ప్రోడక్ట్ని సేల్ చేశారు. ఎందుకు సీక్రెట్ లాంచ్ చేశారంటే కాంపిటీటర్స్ ఒకవేళ ఓపెన్గా ప్రోడక్ట్ వదిలారనుకో కాంపిటీటర్స్ సిమిలర్ ప్రోడక్ట్ని తయారు చేసి వాళ్ళకి పోటీ వచ్చే అవకాశం ఉంది. అందుకని ఫస్ట్ దాని గురించి ఫీడ్బ్యాక్ అంతే తెలుసుకోవడం కోసం స్టెల్త్ మోడ్లో రిలీజ్ చేశారు 2014లో. ఓకేనా? స్టెల్త్ మోడ్ అంటే సీక్రెట్ రిలీజ్ అనమాట. ఫ్యూ కస్టమర్స్ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళ దగ్గర నుంచి గెట్ ద ఫీడ్బ్యాక్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్. We have take few customers and introduce like a Snowflake account and then get feedback on top of it. Snowflake feedback తెలుసుకోవడం కోసం స్టెల్త్ మోడ్ లో రిలీజ్ చేశారు. అర్థమైంది ఇక్కడ దాకా? What is the reason why these people are released in stealth mode? The reason why is they came up like stealth mode. The competitors might be aware of the building product quality and all the things. Similar product they can make. They may produce a replica of this product. Okay, that's the reason why these people released in stealth mode. ఇలాంటి ప్రోడక్టే కాంపిటీటర్స్ ఏం వాడారని కనుక్కొని ఇంకోటి రిలీజ్ చేస్తారని వీళ్ళు స్టెల్త్ మోడ్లో రిలీజ్ చేశారు కొంతమంది కస్టమర్స్కి. ఆ కస్టమర్స్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ కోసం. తర్వాత మనకి ఒక ప్రోడక్ట్గా ఎప్పటి నుంచి అవైలబుల్ ఉందంటే 2015 నుంచి ఉంది. ఇట్ ఈస్ అవైలబుల్ యాజ్ ఎ ప్రోడక్ట్ ఫ్రమ్ 2015. తర్వాత 2020లో ఈ స్నోఫ్లేక్ కంపెనీ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో కూడా లిస్టెడ్ అయింది. న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో రిజిస్టర్ అయింది. అక్రాస్ ద గ్లోబ్ ఇప్పటికీ రీసెంట్ స్నోఫ్లేక్ డేటా ప్రకారం 5000+ కస్టమర్స్ ఉన్నారు.
Okay, across the globe there are 5,000 plus customers. Am I clear up to this? This is the history of Snowflake. Okay, bro. Okay. So cloud data platform ki journey ఎలా జరిగింది? How to move journey to a cloud data platform? అంతకుముందు ఏముండేవి? Cloud data platform కి ఎలా వచ్చాం మనం? డేటా ప్లాట్ఫామ్స్ ఫస్ట్ ఏముండేవి? నేను ఏం చెప్పా? డేటాబేస్ అని చెప్పా. డేటాబేస్ ఇప్పుడు ఒక ఆన్ ప్రిమైజ్ డేటాబేస్ అంటారు. ఆన్ ప్రిమైజ్ క్లౌడ్ రెండు కదా ఉండేది. క్లౌడ్ కంటే ముందు ఆన్ ప్రిమైజ్ ఉంది. ఆన్ ప్రిమైజ్ అంటే ఏం లేదు. ఇప్పుడు డేటాబేస్ లేని చాలా ఉన్నాయి మార్కెట్లో. ఏమి ఉన్నాయి? అరకిల్, మీకు తెలిసింది చెప్పండి. MySQL, MySQL, చాలా డేటాబేస్లు ఉన్నాయి. MongoDB, DB2, రకరకాల డేటాబేస్ ఉన్నాయి. వీళ్ళ దగ్గర నుంచి రెండు పనులు చేస్తారు. ఇప్పుడు ఏ అనే కంపెనీ ఉంది, సపోజ్ ఒక కంపెనీ ఉంది, వాళ్ళు డేటాబేస్ని పర్చేజ్ చేయాలనుకుంటే ఫస్ట్ ఏం చేయాలి? వాళ్ళు అరకిల్ డీబీని పర్చేజ్ చేయాలనుకుంటే ఫస్ట్ లైసెన్స్ ఆఫ్ అరకిల్ డీబీ తీసుకోవాలి. పర్చేజ్ యూ హ్యావ్ టు, ఏ కంపెనీ హ్యాస్ టు పర్చేజ్ ద లైసెన్స్ ఆఫ్ అరకిల్ డేటాబేస్. లైసెన్స్ పర్చేజ్ చేయాలి. ఓకే, లైసెన్స్ పర్చేజ్ చేసిన తర్వాత సెకండ్ థింగ్ ఏం చేయాలి? ఇన్స్టాల్ ఇట్ ఆన్ ఎక్స్పెన్సివ్ మిషన్. ఆ లైసెన్స్తో సాఫ్ట్వేర్ పర్చేజ్ చేస్తే తర్వాత ఎక్స్పెన్సివ్ మిషన్లో ఇన్స్టాల్ చేయాలి. అప్పుడు వీళ్ళు వాడుకోవచ్చు. దీన్నే ఆన్ ప్రిమైజ్ సిస్టమ్స్ అంటారు. ఏమంటారు? ఆన్ ప్రిమైజ్ సిస్టమ్స్. ఆన్ ప్రిమైజ్ సిస్టమ్స్ ఇక్కడ రాశారు. ఆన్ ప్రిమైజ్ సిస్టమ్స్ అంటారు. ఇఫ్ కంపెనీ ఏ వాంట్స్ టు పర్చేజ్ అరకిల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ హ్యాస్ టు పర్చేజ్ లైసెన్స్ ఫ్రమ్ ద అరకిల్. After that, once it is purchased a license for the software, it has to install the software on expensive server machines. Okay, సర్వర్ అంటే ఏం లేదు, కన్ఫ్యూజ్ అవ్వకండి. సర్వర్ అంటే ఎక్కడైనా సరే మనం రిక్వెస్ట్ ఇస్తే ఆ రిక్వెస్ట్ తీసుకొని దానికి తగ్గట్టుగా రెస్పాన్స్ ఇచ్చేది సర్వర్. మన హోటల్లో సర్వర్ ఎలాగా అట్లా మనం 4 ఇడ్లీ కావాలంటే ఆర్డర్ ఇస్తే మళ్ళీ 4 ఇడ్లీ తీసుకొని వస్తాం. ఇక్కడ కూడా అంతే, సర్వర్ మిషన్ మనం ఇచ్చిన రిక్వెస్ట్ని తీసుకుంటుంది, అక్కడ డేటాబేస్ దగ్గరికి వచ్చి రెస్పాన్స్ తీసుకొస్తుంది. ఓకేనా? ఇక్కడ దాకా క్లియరా? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? నో బ్రో. ఓకే, అసలు కంపేర్ చేద్దాం. తర్వాత అమెజాన్ వెబ్ సర్వీస్ అని క్లౌడ్స్, రకరకాల క్లౌడ్స్ వస్తాయి. కంపేర్ ఎట్లా చేద్దాం? డేటా వైజ్ ఆల్ డేటా సపోర్ట్ చేస్తుందా లేదా? డేటా రకరకాల డేటా ఉంటుంది. రిలేషనల్ డేటా అంటే మన టేబుల్స్లో రిలేషనల్ డేటా మెయింటైన్ చేస్తాం. రిలేషనల్ డేటా ఉంటుంది ఇప్పుడు. ఓకే, లేకపోతే రిలేషన్ డేటానే స్ట్రక్చర్డ్ డేటా అంటాం. ఏమంటాం? స్ట్రక్చర్డ్ డేటా. టేబుల్స్లో ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ లొకేషన్ అని సపరేట్ స్ట్రక్చర్ లాగా మెయింటైన్ చేస్తాం కదా, దాన్ని రిలేషనల్ డేటా కానీ స్ట్రక్చర్డ్ డేటా అంటారు. ఇంకో రకం డేటా ఏముంటుంది అంటే సెమీ స్ట్రక్చర్డ్ డేటా ఉంటుంది. సెమీ స్ట్రక్చర్డ్ డేటా. సెమీ స్ట్రక్చర్డ్ డేటా అంటే మీరు కొన్ని లాంగ్వేజ్లు చూసింటారు, XML కానీ HTML కానీ, దాంట్లో రాస్తారు ఐఫన్ పెట్టి, ట్యాగ్స్ పెట్టి, ట్యాగ్స్ మధ్యలో రాస్తారు. కొంచెం స్ట్రక్చర్ లాగే ఉంటుంది, సెమీ స్ట్రక్చర్డ్ డేటా అంటారు. లేకపోతే అన్స్ట్రక్చర్డ్ డేటా. అన్స్ట్రక్చర్డ్ డేటా అంటే PDF ఫైల్స్, ఇమేజెస్ అలాంటివి. ఓకేనా? ఇట్లా రకరకాల డేటా ఉంటుంది అనమాట. రిలేషనల్ డేటా, సెమీ స్ట్రక్చర్డ్ డేటా, అన్స్ట్రక్చర్డ్ డేటా. రిలేషనల్ డేటా అంటే ఫుల్ స్ట్రక్చర్డ్ డేటా. సెమీ స్ట్రక్చర్డ్ డేటా అంటే JSON ఫార్మాట్లో కానీ XML ఫార్మాట్లో కానీ డేటా ఉంటుంది. ఆ ఫార్మాట్ తెలియకపోతే ప్రాబ్లం లేదు, మళ్ళీ నేను క్లాస్ చెప్పేటప్పుడు చూపిస్తా. అన్స్ట్రక్చర్డ్ అంటే ఇమేజెస్, PDF ఫైల్స్ అవన్నీ. ఓకేనా? ఇట్లా రకరకాల డేటా ఉంటుంది. ఈ 4 కాంపోనెంట్స్తో నేను కంపేర్ చేయడానికి ఇప్పుడు ఆల్ డేటా అనే కాంపోనెంట్ యూజ్ చేస్తా. ఈ 4 పారామీటర్స్తో ఆ జర్నీని కంపేర్ చేద్దామని. ఓకేనా? డేటా అంటే అది ఆల్ యూజర్స్ అనే పారామీటర్ యూజ్ చేస్తా. ఆల్ యూజర్స్ అంటే ఆ డేటాని ఎవరెవరు యూజ్ చేస్తారని. ఒక కంపెనీ ఉంది, ఇక్కడ డేటా ఉంది. ఈ డేటాని డేటా సైంటిస్ట్ యూజ్ చేయొచ్చు. ఏదైనా అల్గారిథమ్స్ బిల్డ్ చేయడానికి డేటా సైంటిస్టులు యూజ్ చేస్తారు. లేకపోతే మెషిన్ లెర్నింగ్ వాళ్ళు ఏదైనా అల్గారిథమ్స్ కోసం మెషిన్ లెర్నింగ్ వాళ్ళు యూజ్ చేయొచ్చు. లేకపోతే రిపోర్టర్స్ రిపోర్టింగ్ పర్పస్ కోసం రిపోర్ట్ వాళ్ళు యూజ్ చేయొచ్చు డేటాని. ఇక్కడ డేటా ఉంది, డేటా ఎవరికైనా అవసరం పడవచ్చు. డేటా సైంటిస్ట్ ఆర్ మెషిన్ లెర్నింగ్ గాయ్స్ ఆర్ రిపోర్టింగ్ గాయ్స్ ఆర్ ఎనీ అనలిస్ట్ కూడా అవసరం పడవచ్చు.
ఓకే, వీళ్ళందరూ సపరేట్ యూజర్స్, డేటా సైంటిస్ట్ కానీ మిషన్ లెర్నింగ్ యూజర్స్, రిపోర్ట్ యూజర్స్, అనలిస్ట్